హాయ్ ఫ్రెండ్స్, నా ఇష్టాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వంట వచ్చేసి చేపల ఫిష్ కర్రీ ఇంట్లోనే. ఫస్ట్ మనం కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుంటాం కదా, అది వేసుకుని దాంతో కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపించుకోవాలి. ఈరోజు మా అమ్మకి నాకు చిన్న గొడవ అయితే జరిగింది, చికెన్ ఫిష్ అని. అయితే దాంట్లో పసుపు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. దాని తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టమాటా పేస్ట్ వేసుకున్న కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి దాన్ని బాగా కొద్దిసేపు ఉండనిచ్చి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దాంట్లో అల్లం వెల్లుల్లి అలా పట్టా లవంగం పొడి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకుని ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకి పులుసుకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని ఒక్కసారి మరగనిచ్చి దాంట్లో కొన్ని మెంతులు పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా మెంతులు పొడి వేసి తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుని మొత్తం మరిగించుకున్న తర్వాత అందులో చేపల ముక్కలు వేసుకోవాలి. మన కంటెంట్ నచ్చినట్టయితే మనం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్.